ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఆయుర్వేదం గురించి చెప్పుకుందాం. అసలు ఆయుర్వేదం ఎందుకు వాడాలి? ఆయుర్వేదం అంటే ఏంటి? దాన్ని మూలంగా మనం ఎటువంటి లాభాలు మనం పొందొచ్చు అన్న విషయం పైన ఇవాళ మాట్లాడుకుందాం. సో, ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. మరి మర్మకళ స్పెషలిస్ట్, అలాగే ఆయుర్వేదంలో మరి ఎన్నో మందికి ఆయన వైద్యం అందించారు. ఆయనే శివయ్య స్వామి గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో. నమస్తే అండి అందరికీ. స్వామీజీ, చెప్పండి. అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? మొదటగా పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలండి. తర్వాత ఆయుర్వేదం గురించి మనకు ఆయుర్వేదం అనేది అమ్మ లాంటిదండి. ఆయుర్వేదం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మొదట మనము తినే దినచర్య నుండి ఆధారపడి ఉంటుందండి. నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క జీవన విధానం. తర్వాత మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, అది ఒక్కటి ఎవరు టైం లేని వాళ్ళు కూడా అది ఒకటి తెలుసుకోగలిగితే మనకు ఎప్పుడు కూడా ఏ సమస్య అంటే ఏ జబ్బు, ఏ రకమైన జబ్బు కూడా మన బాడీలోకి దరి చేరదండి. తర్వాత మనం ఫస్ట్ ఏం తింటున్నాము అని అది ఒకటి మాత్రం తెలుసుకోగలిగితే అజీర్ణ సమస్య నుండి క్యాన్సర్ని కూడా మనం ఎటువంటి మందు లేకుండా జయించచ్చండి. అది ఆయుర్వేదం అండి. సో ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యం అనేది ఎందుకంటున్నామంటే ఆయుర్వేదము అమ్మ లాంటిదని మేము సంబోధిస్తున్నాము. ఇమీడియట్లీ వర్క్ చేస్తుందండి ఆయుర్వేదం. సో కొన్ని సలహాల మేరకు కొంతమంది అవగాహన లేక ఆయుర్వేదాన్ని కొంచెం లేట్ అండి, ఆయుర్వేద మందులు తీసుకుంటే లేట్ అంటున్నారు. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేదంటే వేడి చేస్తుంది అని అంటున్నారు. సో మేము రెడీ చేసిస్తున్నాము. ఎప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా మాకు ఇంతవరకు వేడి చేసింది అనేది లేదు. ఇమీడియట్లీ వర్క్ చేస్తున్నాయండి. 1 hour తర్వాత నుండి స్టార్ట్ అవుతానండి అదే ఆయుర్వేద మందు తీసుకునే వాళ్ళకి. అది ఆయుర్వేదం అండి, ఒరిజినల్గా ఆయుర్వేదం అది అండి. సార్, మన భారతీయ శాస్త్రాల్లో చెప్పారు ఆయుర్వేదం మన వండే గదిలోనే ఇవ్వబడింది. వంట దినుసులు అంటే కిచెన్ లోనే ఉంది అనేసి. అవునండి. సో మరి కిచెన్ లో ఉన్నప్పుడు ఆయుర్వేదం దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కూడా మనకి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మంచి ప్రశ్న వేశారండి. అయితే ఇప్పుడు చూడండి, మన వంట ఇల్లు ఒక వైద్యశాల అండి. వంట ఇల్లు వైద్యశాలతో ఎందుకు సంబోధిస్తారంటే ఒక శక్తి అమ్మ అని మనం సంబోధిస్తాము. ఆడవారు ఒక శక్తి లాంటి వాళ్ళండి. వాళ్ళు మనం ఏ విధంగా వాళ్ళు వేసే వంట దినుసులు వాడే ఒక పోపు ఏ విధంగా వేస్తారో సో ఆ విధంగానే మన జీవన విధానం ఉంటుంది. మన ఇంట్లో ఒక కుటుంబం జీవన విధానం కూడా అదే విధంగా ఆధారపడి ఉంటుందండి. అయితే మొదటగా మనము మిరియాలు, ఇప్పుడు మనం పోపు వేస్తున్నామండి, ఆయిల్ వేస్తున్నాము, ఆవాలు వేస్తున్నాము, మినుములు వేస్తున్నాము, తర్వాత మనకు కరివేపాకు వేసుకుంటున్నాము. ఈ విధంగా వేసుకుంటూ మన జీవన విధానం 3 పూట్ల మనం తింటూ మనకు తోచిన పని మనం చేసుకుంటూ ఉంటున్నారండి. తర్వాత సో దీంట్లో మొదటగా ఎత్తుకుంటే అత్యంత శక్తివంతమైనది మిరియాలండి. ఎందుకు అత్యంత శక్తివంతమైనది అని అంటున్నానంటే అజీర్ణ సమస్య నుండి క్యాన్సర్ వరకు ఆ మిరియాల పైనే మన జీవన విధానం అంతా ఆధారపడి ఉంటుందండి. 120 సంవత్సరాల మన జన్యు యొక్క వయసు 120 సంవత్సరాల జీవన విధానం కూడా ఆధారపడి ఉంటుందండి ఒక మిరియాల గింజల పైనే. అది ఎలా అంటే మిరియాలని శుద్ధి చేసుకొని వాడాలండి. ప్రతి ఒక్క మహిళ మిరియాలని శుద్ధి చేసుకోవాలండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆ శుద్ధి చేసిన మిరియాల పొడి వాడుకుంటూ మన జీవన విధానం గడుపుకుంటే ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు రావండి. మొదటగా మిరియాలని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి డైరెక్ట్ గా అన్ని వాడుకుంటున్నారు. చాలా మంది అన్ని వాడినా కూడా చాలా మంది బాగా పౌడర్ చేసుకొని ఎక్కువ మోతాదులో వాడినా కూడా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి జీవన విధానంలో. అయితే అదే మిరియాలని శుద్ధి చేసుకుని మనం వాడగలిగితే లైఫ్ లాంగ్ మనం బ్రతికినంత కాలము ఎటువంటి జబ్బు మన దరికి చేరదండి. శుద్ధీకరణ విధానం ఏమంటే చాలా సింపుల్ రెమెడీ అండి. అది మనకు సున్నపురాలు తెలుసు కదండి, సున్నపురాలు గడ్డలుగా వస్తాయండి. దాంట్లో మంచి ఫైన్ క్వాలిటీ అంటే మంచి గ్రేడ్ 1 మంచివి తీసుకోండి. ఎందుకంటే మనం కడుపుకు తినేది కదండి, కాబట్టి అవి చూస్తే రాళ్ళలాగానే ఉంటాయండి. చాలా బాగా తెల్లగా బాగుంటాయి సున్నపురాలు. ఇప్పుడు మీరు తినే పానుకు కూడా సున్నం ఉందండి. ఆ సున్నం ఏ విధంగా తింటున్నామంటే పానుకు పూసుకొని తింటున్నారు, అంటే ఆకుకు పూసుకొని తింటున్నారు చాలా మంది. అవునండి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ సున్నపురాలు 1 kg అండి.
1 కేజీ మనం తెచ్చుకోవాలి మంచి క్వాలిటీ చూసుకొని. తర్వాత ఒక కుండ తీసుకొని 1 కేజీ సున్నపురాళ్ళు అందులో వేయాలండి. వేసిన తర్వాత 3 లీటర్ల నీళ్లు పోయాలండి. 3 లీటర్ల నీళ్లు పోసిన తర్వాత పై వరకు వస్తాయండి. పై వరకు నీళ్లు పోసేయాలి. పోసిన తర్వాత సున్నము ఇడిగి అంటే లోపల దాని చర్యలు జరిగి మెత్తబడుతుందండి. ఆ రాళ్ళంతా కరిగిపోయి అమృతమైన ఒక సున్నం తయారవుతుందండి లోపలే. ఒక రాత్రి అంతా పెట్టేసేయాలండి. ఆ కుండలోనే ఒక పైన మూకడి మూసేసి పెట్టేయాలండి. ఒక రాత్రి అంతా పెట్టేయాలి. అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తానే 6 గంటలకి ఆ మూకడ తీసి పక్కన పెట్టి సున్నపు తేట పైన నురగ ఉంటుందండి కొద్దిగా, అంటే మడ్డి అనుకోండి. సో చెత్త చెదారం ఏ విధంగా సంబోధించవచ్చు. ఆ పైన ఉండేదంతా నీట్గా తీసి ఆ సున్నపు తేటని సున్నం రాకుండా సున్నపు తేటని మాత్రమే తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు వచ్చాయండి. సున్నపు తేట 1 లీటర్ నీళ్ళు వచ్చాయి. 1 లీటర్ అనుకోండి, 1/2 కేజీ మిరియాలు తెచ్చుకొని ఆ నీళ్ళలో వేసేయాలండి. 1 లీటర్ సున్నపు తేట నీళ్ళకి 1/2 కేజీ మిరియాలు తెచ్చి నానబెట్టాలండి. 2 జాములు, 1 జాము వచ్చి 3 గంటలండి. 2 జాములు 6 గంటలు. 6 గంటలు అది నానబెట్టిన తర్వాత సో ఆ నీళ్లు కింద పోసేసి కొద్దిగా మంచినీళ్ళు పోసి కడిగేసి వాటిని నీడని మాత్రమే ఆరించి చూర్ణం చేసుకొని పెట్టుకోవాలండి. వన్స్ ఒక్కసారి మనం శుద్ధి చేసుకొని మనం పెట్టుకోగలిగితే జీవితంలో ఏ మనిషికి ఎటువంటి సమస్య అంటే వెంట్రుక రాలడం నుండి కింద కాలి గోటు వరకు ఎటువంటి బాడీలో ఎటువంటి సమస్యలు రావండి. ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆ శుద్ధీకరణ విధానం కరెక్ట్ గా వాడుకోగలిగితే ప్రతి ఒక్క మహిళ వాడుకొని, ఎందుకంటే మహిళని ఎందుకు సంబోధిస్తున్నానంటే వాళ్ళే కదండి మనకు వంట చేసి పెట్టేది. మనం ఆరోగ్యంగా ఉండాలనే వాళ్ళ ఆలోచన బాగుంటేనే మనకు అన్ని జరుగుతాయండి. సో దినచర్యలో మనకు మంచి భోజనం కావాలన్నా కూడా వాళ్ళు బాగా చేసి పెట్టాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలండి ప్రతి ఒక్కరు, పిల్లలతో సహా. చాలా మందికి ఏమవుతున్నాయంటే ఏమీ లేకుండా వామ్స్ అంటే నులి పురుగులు ఎక్కువైపోయి ఎవరికి తెలియకుండా చాలా మంది సమస్యలతో కూలిపోతున్నారు. అటువంటి వాళ్ళకి చూడండి, షడ్రుచులు అనేది మనకి ఊరికే చెప్పలేదండి. కారము, పులుపు, తర్వాత వగరు, తర్వాత తీపి పదార్థం, తర్వాత సాల్ట్ అంటే ఉప్పు, రాళ్ళ ఉప్పు. సో ఈ విధంగా షడ్రుచులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా కారం అంటే పచ్చిమిరపకాయ కారం కాదండి, గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ కారం కాదండి, ఒట్టి మిరపకాయ అది కూడా కాదండి కావాల్సింది. సో మనకు కావాల్సింది పెప్పర్ అంటే మిరియాల పొడి, శుద్ధి చేసిన మిరియాల పొడి. సో దాంతో కానీ మీరు వంటకాలు చేసుకోగలిగితే ఏ జబ్బు మీకు దరి చేరదు. మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్ తలుపు డోర్ తట్టనవసరం లేదండి. 1 తర్వాత అదే చూర్ణము మీరు కొద్దిగా ఇప్పుడు చూడండి, కారం ఏది మిరియాల కారం అనుకోండి. తర్వాత పులుపు ఏది మన రసం అండి. రసంలో కూడా మిరియాల కషాయం. సో మిరియాల పొడి వేసి పులుపు వేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రుచులు తగిలితే కారము, పులుపు, వగరు, చిన్న తీపి పదార్థం ఒక 10 గ్రాములు కావచ్చు, 5 గ్రాములు కావచ్చు, చిన్న తీపి పదార్థం ఏదో ఒక రకమైనది తీసుకోగలిగితే అన్ని రుచులు బాడీకి చేరితే ఎందుకు వస్తాయండి అజీర్ణ సమస్యలు? ఎందుకు వస్తాయి? గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తాయి? హైపర్ ఎసిడిటీ, హార్ట్ వాల్వ్స్ బ్లాకేజ్ ఎందుకు వస్తాయి చెప్పండి. దీనిపైన నేను ఒక అధ్యయనం చేసి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పేషెంట్ కి చూడండి, ఆయుర్వేదం గురించి ఎత్తారు మీరు. సో వంట దినుసుల గురించి చెప్తున్నారు. ఆయుర్వేదానికి వంట దినుసులకి చాలా అనుసంధానం ఉంటుందండి. ఎందుకంటే వంట దినుసుల్లో వాడే ఈ యొక్క శుద్ధి చేసిన మిరియాల యొక్క పొడితో ఆయుర్వేదంలో ప్రతి ఒక్క ఆయుర్వేద మూలికలకి అనుపానంగా ఈ శుద్ధి చేసిన మిరియాల పొడి వాడతామండి. ఇమీడియట్లీ ఆయుర్వేద వైద్యము అందించబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. లేట్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇమీడియట్లీ వైద్యంలో మనకు ఉండే సమస్యలన్నీ ఇమీడియట్లీ వెళ్ళిపోతాయండి. ఒక శుద్ధి చేసిన మిరియాలు మరి ఇంత అన్ని సమస్యలకి, రకరకాల సమస్యలకి ఒకటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు. అవునండి. శుద్ధి చేసిన మిరియాలు అని మనం సంబోధిస్తున్నాము. శుద్ధి చేసిన మిరియాలు ఫస్ట్ స్టార్టింగ్ స్వరము స్టార్టింగ్ ఇక్కడ ఉంటే అనుకోండి. ఎందుకంటే మనం సరిగ్గా బ్రష్ చేసుకోవాలి, స్వరం బాగుండాలి, థ్రోట్ అంటే తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు అండి. చూడండి, శుద్ధి చేసిన మిరియాల పొడి చూర్ణం మన వంట దినుసుల్లోనే మనం అది మందుగా తీసుకోవడం లేదు, వంట దినుసుల్లోనే వాడితే ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ ఉంటారు కదా, స్వీజింగ్ కావచ్చు, అది ప్రతి ఒక్కటి పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. ఒకటి ఆ ఫ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. ఒకటి శ్వాస
బాగా ఆడుతుంది ఒకటి. ఉమ్, మనం ఎక్కువసేపు బ్రీతింగ్ తీసుకోవడానికి మనకు ఛాన్సెస్ చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా. ఉమ్, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మనం ధ్యానం చేస్తున్నాము. ఉమ్, చాలా మంది కూడా ఊపిరి బాగా తీసుకొని వదలలేకపోతున్నారండి. ఉమ్, కారణం ఏమిటంటే ఊపిరితిత్తుల స్ట్రెంత్ లేక. ఉమ్, ఊపిరితిత్తుల్లో ఉండే పేరుకపోయిన మలినమంతా ఉమ్, మనం వంట తెలుసుకున్న వాటికి శుద్ధి చేసిన మిరియాల పొడి వాడితేనే ఉమ్, లంగ్స్ క్లీన్ అవుతాయి, హార్ట్ వాల్వ్స్ బ్లాకేజ్ క్లీన్ అవుతాయి, హార్ట్ పంపింగ్ బాగా పనిచేస్తుంది, రక్త శుద్ధి అవుతుంది, రక్త వృద్ధి అవుతుంది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఉమ్, స్టమక్ లో ఉండే మలినమంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది. తిన్న వెంటనే 2-3 గంటలకంతా డైజెస్టివ్ అవుతుంది, ఉమ్, మెటబాలిజం బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం లివర్ బాగా పనిచేస్తుంది. సో లివర్ ఉండే టాక్సిన్స్ అన్నింటినీ, విష పదార్థాలన్నింటినీ బయట పంపించేస్తుంది. ఉమ్, కిడ్నీ ఫిల్టరైజేషన్ కరెక్ట్ గా ఉంటుంది. కిడ్నీలో ఉండే మలినం అంతా బయట తోసేస్తుంది. చూడండి ఎన్ని వాటికి లింక్ ఉంది చూసారా. ఉమ్, అదే విధంగా ప్యాంక్రియాస్ సెల్స్ ఉమ్, ఖచ్చితంగా 100% వర్క్ చేస్తాయి. ఉమ్, తద్వారా ఎవరికి డయాబెటిక్ పర్సెంటేజే ఉండదు. ఉమ్, డయాబెటిక్ అనే పేరే ఉండదండి. ఒక్క శుద్ధి చేసిన మిరియాల పొడి మన వంట దినుసును వాడుకుంటేనే ఉమ్, ఇన్ని చర్యలు మన బాడీలో జరుగుతున్నాయి. ఉమ్, మన బాడీలో ఆర్గన్స్ బాగుంటేనే మన జీవన విధానంలో ఎటువంటి జబ్బు పడకుండా ఉమ్, హ్యాపీగా సుఖ సంతోషాలు ఉంటారండి చాలా మంది జనం. ఉమ్, సో ఈ ఒక్కటి తెలుసుకొని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబము దయచేసి మిరియాలను శుద్ధి చేసి ఉమ్, గాజు సీసాలో మాత్రమే స్టోరేజ్ చేసుకోండి. ఓకే. మీరు ఎంత మోతాదు స్టోరేజ్ చేసుకుంటారో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా శుద్ధి చేసుకోండి. ఉమ్, శుద్ధి చేసిన తర్వాత ఉమ్, శుద్ధి చేసిన మిరియాల పొడి ఇంత వర్క్ చేస్తే మన బాడీలో ఉండే ఎముకలకి, ఇప్పుడు చూడండి కొంతమందిని ఇప్పుడుండే జీవన విధానంలో అట్లా తోస్తేనే పలుకు ఇరిగిపోతాయండి ఎముకలు, అవును. ఇరిగిపోతాయి. ఉమ్, కారణం ఏమంటే ఎముకల సాంద్రత లేదు, గట్టిదనం లేదు, పటుత్వం లేదు. ఉమ్, సో బోన్ సిరం అంటాం కదా ఉమ్, లోపల, దాన్ని ఏమంటారు మూలిగా అంటారు, ఉమ్, డ్రై అయిపోయింటుంది. ఓకే. కారణం మనం చుట్టూ తినే విషాహారం వల్ల. ఉమ్, అదే మిరియాలను శుద్ధి చేసుకుంటే ఇన్ని రకాల ఆర్గాన్స్ ని మనం రీఫ్రెష్ చేసుకుంటున్నాము. ఉమ్, అదే విధంగా ఉమ్, అదే సున్నం అంతా రెడీ అయిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఉమ్, తొటాలు ఈ పక్క ఆ పక్క తొటాలు విష పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి ఉమ్, 1 గ్రామ్ మోతాదు డైలీ 1 గ్రామ్ మోతాదు తమలపాకు రుద్ది ఉమ్, చిన్న పచ్చి 2 ఒక్క పీసులు 2 పెట్టుకొని ఉమ్, నైట్ పడుకునేటప్పుడు భోజనం చేసి పడుకున్నప్పుడు నాలుగు కింద పెట్టుకొని కొద్దిగా నములుకుంటూ ఆ లాలాజలం మింగినారనుకోండి, ఉమ్, ఎటువంటి డైజెస్టివ్ సమస్యలు రావు. మగవారి నడవడిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గదు. ఉమ్, నడవడిక అని సంబోధిస్తున్నా అండి, ఉమ్, తగ్గదు. ఉమ్, అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సమస్యలు ఏది కూడా రావు. ఉమ్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావు. ఉమ్, పీసీఓడి అనే సమస్య రాదు. ఉమ్, పీసీఓఎస్ అనే సమస్య రాదు. సిస్ట్ అనేది బాడీలో చేరదు. ఉమ్, ఆ సున్నానికి ఉండే పవర్ అండి అలాంటిది. తమలపాకు ఉండే గుణం అలాంటిది. ఉమ్, శుద్ధి చేసిన మిరియాలకు ఉండే గుణము అటువంటిది. yes. జీర్ణ సమస్యల నుండి క్యాన్సర్ సమస్యల వరకు ఎటువంటిది మన బాడీలో సమస్య కలిగించదండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఆయుర్వేదం ఒక విశ్వరూపం చాలా లుప్తంగా చూపించారని అనిపించింది. సో మనం ఫర్దర్కి వెళ్తే మనకి ఈ మధ్యన కరోనా అన్నది ఒక వ్యాధి మనందరికీ చాలామందికి పీడిస్తుంది. సో ఈ కరోనాకి సంబంధించిన మీ దగ్గర ఏమైనా చిట్కాలు ఉన్నాయంటారా ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో అద్భుతంగా రెమెడీస్ ఉన్నాయండి వీటిల్లో. ఉమ్, అయితే మనం ఏం చేస్తున్నామంటే కరోనా అనేది భయభ్రాంతులకు గురి చేసిందండి. ప్రపంచ దేశాలను వణికించిన చిన్న ఒక వైరస్ అనేది ఉమ్, మన ప్రపంచాన్ని కదిలించి మనల్ని పూర్తిగా చాలా మంది వరకు మరణాలు చాలా వరకు జరిగాయండి. ఉమ్, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోకుండా ఉమ్, జరిగిండే సమస్యలే ఇన్ని మరణాలండి. ఉమ్, నేనైతే ఆయుర్వేద వైద్యంలో నేను ఒకటే చెప్తానండి, ఉమ్, కరోనా అనే వైరస్ నుండి, కరోనా వైరస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్నారండి. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు, 3 డోసులు వేస్తేనే ఫారెన్కి అలౌడ్ ఉంది. ఇక్కడ కూడా జీవన విధానం ఉంది, ఎంప్లాయీస్ తో సహా జీవన విధానం ఉందండి ఇప్పుడు ఉండేది. ఉమ్, దీనికి తోడు కరోనా వైరస్ కి మందు కనుగొనలేక ఉమ్, ఆయుర్వేదంలో ఉంది అనేది తెలియకుండా ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, డోస్ ఎక్కించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసుకునేట్టుగా మనకు ఆర్డర్స్ ఇచ్చారు, రూల్స్ ఇచ్చారండి. ఉమ్, వేయకపోతే ప్రాణాపాయము, భయభ్రాంతులకు గురి అయిపోయారు ప్రజలు. ఉమ్, వేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చాలా మందికి ఆ యొక్క స్ట్రెంగ్త్ ఉందా,
బాడీలో తట్టుకోగల శక్తి. చూడండి, ఒక వైరస్ని ఢీకొట్టాలంటే ఇంకో వైరస్ని మన బాడీలోకి ఎక్కించుకుంటే తప్ప ఆ వైరస్కి పరిష్కారం లేదండి అని మన శాస్త్రవేత్తలు కనుక్కొని ఒక డోసుని కనబెట్టి 2 రకాల పేర్లు దాన్ని సృష్టించి, పేర్లతో మనకు వద్దండి, సృష్టించి అది ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వరకు వేసేసారండి. ఆల్మోస్ట్ ఆల్ వేసేసారు. వేసిన తర్వాత జీవన విధానం ఎలా ఉందంటే 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు బాగుందండి. తర్వాత ప్రతి ఒక్కరూ నీరసించిపోవడము, అనుకోకుండా నైటే గుండె మరణాలు, అనుకోకుండా ఈ మధ్య కాలంలో పక్షవాత కేసులు చాలా వరకు వచ్చాయండి. ఎందుకు పక్షవాతాల కేసులు వస్తున్నాయి అని మేము ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి. బ్లడ్ క్లాట్ అనేది ఎందుకు అవుతుందంటే ఈ వైరస్ కుండే ఒక పవర్ ఉంటుందండి. ఏదైనా ఒక వైరస్ తయారు చేశారనుకోండి, ఆ వైరస్ కి మినిమం టైం ఉంటుందండి. ఆ మినిమం టైం అనేది ఏంటంటే మనలో ఇమ్యూనిటీ ఉన్నంత వరకు అది ఏం కాదండి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ లో, మనం తినే ఆహారం విష ఆహారం తింటున్నాం కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే లో అవుతుందో దాని ప్రభావం చూపిస్తుంది లోపల, బాడీ లోపల చూపించి అది పోయి ఎక్కడ పోయి చేరిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ చేస్తా ఉందండి. చాలా మంది మరణాలు ఇది మభ్యపెట్టి, జనాలు మభ్యపెట్టి దాచిపెట్టారండి. ఈ ఒక్క విషయం దాచిపెట్టారు. సో ఏమంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న విలేజ్ లో చిన్న వయసు 22 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలు గుండెపోటుతో మరణాలు. మార్నింగ్ అంతా ఫ్లెక్సీ బయట వేసింటారండి. గుండెపోటు మరణాలు, పక్షవాతం, అనవసరంగా పక్షవాతం, చిన్న పిల్లలు చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు పక్షవాతం వస్తున్నాయండి. ఎక్కువ కేసులు ఇవే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, ఈ 4 ఏళ్ల కాలంలో ఎక్కువ మరణాలు, ఎక్కువ గుండెపోటు మరణాలు, గుండెపోటు సమస్యలు, అదేవిధంగా పక్షపాత కేసులు చాలా వచ్చాయి. అట్ ద సేమ్ టైం నరాల సమస్యలు, వణుకుడు అంటే షివరింగ్, బాడీ షివరింగ్ వచ్చేస్తా ఉంది, నీరసం అయిపోతున్నారు, శారీరక కండరాల యొక్క సాంద్రత తగ్గిపోయింది, అంటే మజిల్ పవర్ తగ్గిపోయింది. ఇవన్నీ సాంద్రత కోల్పోయి మనిషి జీవన విధానమే నాశనం అయిపోయిందండి. ఒక చిన్న వైరస్ డోస్ మనం ఎక్కించుకున్న దానివల్ల ఇంత జరుగుతూ ఉంటే, సో దీనికి ఆయుర్వేద మార్గం, సులువైన మార్గం ఒకటి ఎందుకంటే ఆ టైంలో నేను కొన్ని వేల మందికి ఆ చూర్ణం చేసి మేము ఇవ్వగలిగాము. అందుబాటులో ఉండే వాళ్ళకి మాత్రం పసరుతో మేము కషాయం కాంచుకొని తాగమన్నాము. 2 లేదా 3 రోజుల్లోనే వాళ్ళు పాజిటివ్ అనే ఎప్పుడైతే రిపోర్ట్స్ వస్తాయో ఇమీడియట్లీ నెగిటివ్ రిపోర్ట్స్, అర్థమైందా, నెగిటివ్ రిపోర్ట్స్ ఇమీడియట్లీ తాగిన 2-3 పూటలు తాగిన వాళ్ళకి కూడా, ఒక్కోసారి కొంతమంది కొద్ది బాగా ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకైతే ఒక పూటే అండి, ఒక పూట మరుసటి ఇంకో పూటకి ఖచ్చితంగా అది నెగిటివ్ అనేసి రిపోర్ట్స్ వచ్చాయండి. 100,000 రిపోర్ట్స్ ఉన్నాయండి. అడ్డసరం అండి దాని పేరు వచ్చి, అడ్డసరము. అడ్డసరం అనే పేరు ఆకుని మీరు దయచేసి 2 లేదా 3 ఆకులు దంచి ఆ పసరు తీసుకొని కషాయం కాంచుకో, అట్టే మొత్తం దంచేసి అదంతా వేసి 2 గ్లాసులు నీళ్ళు పోస్తే 1 గ్లాస్ నీళ్ళు అవ్వాలండి. కరోనా గురించి మాట్లాడుకుంటున్నాము. అడ్డసరం అనేది మూలిక అండి, అత్యంత అద్భుతమైన శక్తివంతమైన మూలిక. మనం వాడుతూ శుద్ధి చేసిన మిరియాలు ఒక 10 గ్రామ్స్ దాంట్లో వేసుకొని, అదే కషాయంలో వేసుకొని తాగగలిగితే 2-3 పూట్లకంతా మీకు రిజల్ట్ ఉండదండి. కరోనా అనేది మన దగ్గర రాదు. హై ఇమ్యూనిటీ, లంగ్స్ అనేది ప్యూర్ క్లీన్ అయిపోతాయండి. అంటే మీరు చెప్తున్న విధంగా అడ్డసరం ఆకు వాడితే కనుక పాజిటివ్ ఉన్నవాడంతా కూడా నెగిటివ్లోకి వచ్చేస్తాడు. అవునండి. సో ఎంతో అద్భుతమైన మరి విషయం మీరు చెప్పారు. ఈ అడ్డసరం ఆకు ఎలా ఉంటుందో మాకు చెప్పగలుగుతారా? తప్పకుండా అండి, అందుకోసమే స్టూడియోకి తీసుకురావాల్సి వచ్చింది. ఒకసారి చూడండి, అడ్డసరం యొక్క ఆకులు చూడటానికి చాలా పెద్దవిగా ఉంటాయండి. చూడండి, అడ్డసరం యొక్క ఆకులు అండి ఇవి. ఇది వాసన చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుంది. ఇది కొంతమందికి అందుబాటులో ఉండే వాళ్ళకి, చెట్లు దగ్గర ఉండే వాళ్ళకి ఒక 2-3 ఆకులు వేసుకుంటేనే చాలా వరకు పసరు చాలా వరకు వస్తుందండి. చూడండి, 3 ఆకుల పసరు ఎంత వస్తుందో చూడండి. ఈ పసరు బాగా దంచి కషాయం కాంచుకొని శుద్ధి చేసిన మిరియాల పొడి ఒక 10 గ్రామ్స్ వేసుకొని కషాయం తాగగలిగితే ఎటువంటి జబ్బైనా నయం చేసేగల శక్తి ఈ యొక్క అద్భుతమైన మూలిక ఉందండి. దీని పేరే అడ్డసరము. అవునండి. ఇదే విధంగా అందుబాటులో లేని వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే, మనం సంపాదించి మన మెడిసినల్ ప్లాంట్ అడిగితే కూడా మీరు ఆన్లైన్లోనే తెప్పించుకోవచ్చు, లేదంటే గార్డెన్స్ ఉంటాయండి, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తెచ్చుకొని, సో ఇది మీకు అందుబాటులో ఉంటే పచ్చరసం తాగండి, లేదు అనుకోండి కషాయం రూపంలో తాగండి, లేదు అనుకోండి దీని నీడన ఎండించి ఆరించి చూర్ణం చేసుకొని గాజు సీసాలో మాత్రమే ఎత్తి పెట్టుకోగలిగితే మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా, ఊపిరితిత్తుల సమస్య ఎప్పుడు వచ్చినా కూడా, ఊపిరితిత్తుల సమస్య అంటే ఏంటివి, ఆస్తమా కూడా 15 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయే మూలిక, అద్భుతమైన మూలిక ఈ యొక్క అడ్డసరం అండి. ఆస్తమా
చూడండి శ్వాస గురించి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, చలికాలం తగిలితే ఉమ్, చలికాలం వచ్చే వాళ్ళకి ఎక్కువ స్వీజింగ్ రావడము, ఉమ్, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, ముక్కు పీల్చడం కానీ, కొంతమందికి మైగ్రేన్, ఉమ్, తలనొప్పి ఎందుకు వస్తున్నాయండి? ఉమ్, లంగ్స్ కరెక్ట్ గా ఆరోగ్యకరంగా ఉంటేనే ఉమ్, ఏ జబ్బు రాదండి. yes, సో ఆరోగ్యకరంగా ఉండాలంటే వీటికన్నిటికీ ఒక్కో దానికి ఇప్పుడు తలనొప్పి ఒక మాత్ర, సో ముక్కు దిబ్బడ ఒక మాత్ర, ఉమ్, శ్వాస ఒక మాత్ర. ఉమ్, ఎన్ని మాత్రలు వేసుకుంటారండి జీవితాంతము? సో చలికాలం అయిపోయింది, 3 నెలల కాలము. ఉమ్, 3 నెలల కాల వ్యవధిలో ఉమ్, ఇన్ని మాత్రలు మిగతానే ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో చూస్తే ఉమ్, ఇదండి మా యొక్క పెట్టి చూడండి, మా మాత్రల యొక్క పెట్టి చూడండి అని ఉమ్, భోజనం లాగా చూపిస్తాను, క్యారేజ్ లాగా చూపిస్తాను. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉమ్, ఇదే చూపిస్తాను. అదే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉమ్, ఎండించిన చూర్ణం కావచ్చు. ఉమ్, సో ఇది చెట్టు మీ దగ్గర అందుబాటులో ఉంటే ఉమ్, ఊపిరితిత్తుల సమస్యలు, ఎన్నో రకాల వైరస్లను, 60 రకాల వైరస్లని అంతమొందించే అద్భుతమైన మూలిక ఈ యొక్క అడ్డసరం అండి. ఉమ్, ఈ యొక్క మూలికకి అంత శక్తి ఉంటుందండి. ఉమ్, ఈ మూలిక మామూలుగా పనిచేసే విధానం కన్నా ఉమ్, పుష్యమి నక్షత్రం నాడు ఈ మూలికను సేకరించుకొని ఉమ్, ఆరించి చూర్ణం చేసుకోగలిగితే అద్భుతమైన శక్తులు ఇంకా 4 రెట్లు అధికంగా ఉంటాయండి ఇదే మూలికకి. ఓకే, ఉమ్, జనరల్ గా మామూలు దినాల్లో ఉండే శక్తి కన్నా 4 రెట్లు అధికంగా శక్తి ఉంటుందండి వీటికి. ఉమ్, ఆ టైంలో ఉమ్, చెప్పులు తీసి చెట్టుని నమస్కరించి మనము రిసీవ్ చేసుకోవాలండి ఈ యొక్క మూలికని. ఉమ్, ఎప్పుడైతే ఆ విధంగా మనం రిసీవ్ చేసుకుంటామో ఆ మూలిక 10 మంది కోసము ఇమీడియట్లీ పనిచేస్తుందండి. ఉమ్, ఇంత అద్భుతమైన మూలిక ఒక చూర్ణము మనం కషాయం మనం తాగగలిగితే ఉమ్, మన ఊపిరితిత్తుల సమస్యలు, వాల్వ్స్ బ్లాకేజ్ కావచ్చు, రక్తం గడ్డ కట్టడం కావచ్చు, ఉమ్, ప్రతి ఒక్కదానికి లింకేనండి మన బాడీలో ఉండే పార్ట్స్ ఆర్గాన్స్ అన్ని. ఉమ్, కాబట్టి అన్నీ కూడా పూర్తిగా సమూలించబడతాయి. ఉమ్, మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఉమ్, ఇది ఒక చిన్న విషయం అండి. కానీ గాజు సీసాలు మాత్రమే స్టోరేజ్ చేసుకోవాలి, ప్లాస్టిక్ డబ్బాలు వద్దు. ఉమ్, ఎందుకంటే ఆ యొక్క వేడికి దీని యొక్క పవర్కి సెట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఉమ్, అందుకోసమే ప్రతి ఒక్క ఇంట్లో శుద్ధి చేసిన మిరియాలు ఉండాలి, మిరియాల పొడి ఉండాలి. ఉమ్, తర్వాత ఇది అండి మనం ఎండించి చూర్ణం చేసుకోండి. లేదంటే దొరికే వాళ్ళకి ఈ యొక్క 2 ఆకులు దంచి కషాయం చేసుకొని తాగితే ఉమ్, ఎటువంటి సమస్యలను పూర్తిగా సమ్మిళించబడతాయి. ఉమ్, దీనికోసం ఇన్హలర్స్, ఉమ్, స్ప్రేస్ వచ్చాయండి ఇప్పుడు. అవును, చాలా మందికి శ్వాస అంటే ఇమీడియట్లీ రెక్టిఫై అయ్యే దానికోసము ఉమ్, ఆ శ్వాస కోసం ఇన్హలర్స్ వాడుతున్నారు. ఇన్హలర్ వాడి చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు ఆ యొక్క కెమికల్ లోపల పోయి ఉమ్, మెటబాలిజం దెబ్బతిని ఉమ్, చాలా మంది ఈ డోసేజ్ వల్ల, ఇది డోసేజెస్ ఉన్నాయండి వీటికి ఇన్హలర్స్ కూడా, ఉమ్, ఆ డోసేజ్ వల్ల ప్రతి ఒక్కరు లావు అయిపోతున్నారండి. ఉమ్, అన్వాంటెడ్ ప్లేస్లు అంతా కూడా శారీరక కండ నీరు చేరిపోయి ఈ యొక్క కెమికల్ చూడండి, ఏదైతే మీరు ఈ యొక్క సమస్యలకి, ఊపిరితిత్తుల సమస్యలకి వాడే కెమికల్స్ వల్ల ఉమ్, ప్రతి ఒక్కరి జీవన విధానము అనవసరమైన ప్లేసుల్లో అంతా కండ పెరిగిపోయి నీరు చేరిపోయి ఉమ్, మనిషి వికారంగా తయారవుతున్నారండి. ఉమ్, చిన్న విషయం తెలుసుకొని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోండి. ఎన్నో సంవత్సరాలు ఉండే ఉమ్, సమస్య అయినా, ఊపిరితిత్తుల సమస్య అయినా ఇంతే చిటికలో మాయమండి. ఒక మూలిక ఉండే ప్రత్యేకత అదేనండి, అడ్డసరము. దీని యొక్క మూలిక పేరు అడ్డసరం అండి. స్వామి ఎంతో అద్భుతంగా మరి కరోనాతో సతమతం అవుతున్న వాళ్ళకి మరి ఎంతో మన ఇంట్లోనే ఉండి ఈ కరోనా సమస్యకి నిర్మూలించవచ్చు అని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అవునండి. Yes. వచ్చినాక వాడేది వేరు, వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ముందుగా అడ్వాన్స్డ్ గా ప్రిపేర్ చేసుకొని డైలీ గానీ తాగగలిగితే ఆ ఛాయ్లే మీ దరిదాకా రావండి. ఎటువంటి వైరస్ మిమ్మల్ని దరి చేరదండి. అచ్చా, అంటే ఈ కరోనా వైరస్ కాకుండా మిగతా చిన్న చిన్న వైరస్లు ఏదో ఉంటాయి కదా, చిన్న వైరసే అండి. ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏంటి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఇదే అన్నిటికీ కూడా ఒకటే పరిష్కారం అండి, అడ్డసరం. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా. సో ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి అడ్డసర ఆకుని వాడి మరి వాళ్ళల్లో ఆ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనేది పెంచుకోవాలని నేను భావిస్తున్నాను. ఎస్ స్వామీజీ. సో మనం చాలామంది ఈ డయాబెటిక్, బీపీ అన్నవి ఇది 2 వ్యాధులు మొత్తం మానవాళిని మొత్తం ఎంతో బాధిస్తున్నాయి. ఈ మందు తీసుకోవడమే తప్ప అంటే మనం ఒక డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కనుక ఈ డయాబెటీస్ కోసం ఒక లిస్ట్ చెప్తారు, అది జీవితాంతం వాడాలంటారు. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా దానికి మందు చెప్తారు, ఈ సిరీస్ అంతా మీరు వాడుతూనే ఉండాలనేసి అంటారు. జీవితాంతం వాడుతూనే ఉండాలి. అవునండి. మరి దీనికి ఏనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏనా మనం ఆయుర్వేదంలో ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు డయాబెటీస్, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అనేది
జీవితాంతం కామన్ అయిపోయిందండి. దాదాపుగా మనకు ఒక ఏరియా ఒక ప్రాంతం ఎత్తుకుంటే 98% డయాబెటీస్తో బాధపడుతున్నారండి. ఇండియాలోనే ఎక్కువ డయాబెటీస్తో బాధపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎత్తుకుంటే కూడా ఒక్క ఇండియాలోనే మాత్రమే ఎక్కువ డయాబెటీస్ బారిన పడుతున్నారండి. ఎందుకు పడుతున్నారంటే కారణం అంటే మన చుట్టూ ఉండే విషాహారము, బయట నుండి వచ్చే కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడము, స్ప్రేయర్స్ వాడము. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ స్ప్రేయర్స్ కొడతారు, పెస్టిసైడ్స్ వేస్తారండి భూమి లోపల. సో భూమి కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయిందండి, ఆక్సిజన్ పూర్తిగా కలుషితం అయిపోయింది. దీని కారణంగా మనకేమంటే మెటబాలిజం లో అయిపోయి, డైజెస్టివ్ సమస్యలు అయిపోయి, ఉండే లోపల ఉండే జీవకణాలు మనకు నిద్రిస్తాయండి, పూర్తిగా నిద్రిస్తాయి. ఇవి అంటే పూర్తిగా కొంతమందికి చనిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండి, జీవకణాలు ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా అవి పూర్తిగా వర్క్ చేసేది నిలిపేసి, మనం తినే కార్బోహైడ్రేట్స్ భోజనం చేశారనుకోండి, దాంట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ కావచ్చు, తీపి పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ కావచ్చు, ఏ విధమైన గ్లూకోజ్ని అవి రిసీవ్ చేసుకొని అవి తిని మనకు విసర్జించి తర్వాత మలమూత్రం ద్వారా బయటకు పంపించే ప్రక్రియ ఆ యొక్క జీవకణానికి ఉంటుందండి. అటువంటి జీవకణాలు కూడా పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో. అటువంటి వాళ్ళకి అద్భుతమైన రెమెడీ ఆయుర్వేదంలో తప్పకుండా ఉందండి. ఆయుర్వేద సిద్ధ రెండు మిక్స్ చేసి, ఆయుర్వేదము సిద్ధ వైద్యం అండి, పాషాణాల వైద్యము అంటారు. ఈ రెండింటిని మిక్స్ చేసి వాడుకోగలిగితే పూర్తి పరిష్కారము అతి తొందరలో 160 రోజుల్లో ఖచ్చితంగా 100% క్యూర్ అవుతుందండి. జీవితాంతం మందులు వాడే అవసరం ఉండదు. ఒక్క 160 రోజుల్లోనే డయాబెటీస్ పూర్తిగా తగ్గించబడును. అది ఎలా అంటే, ఆయుర్వేద మూలికలకి చూడండి, ఇప్పుడు శుద్ధి చేసిన మిరియాలు మీ దగ్గర ఉన్నాయి. శుద్ధి చేసిన మిరియాల పౌడర్ని, శుద్ధి చేసిన మిరియాలని మేము ఉప్పులుగా మారుస్తామండి. ఉప్పులు, సాల్ట్స్ అంటారు కదా, సాల్ట్స్ ఉప్పులు అంటాం తెలుగులో. సో శుద్ధి చేసిన మిరియాలు ఉప్పులుగా మార్చి ఆ యొక్క ఇంగ్రీడియంట్, అది ఒక ఇంగ్రీడియంట్ దీంట్లో. ఆయుర్వేదంలో మెయిన్ చూసారా, ఇప్పుడు చూడండి, ఒక మిరియాలే అంత పవర్ఫుల్ ఉంటే ఆయుర్వేద మొక్కలకి ఎంత పవర్ ఉంటుందండి. అదేవిధంగా దాన్ని సాల్ట్స్ చేసుకొని ఆ సాల్ట్ని మనకు అరుదుగా దొరికే మూలికల ద్వారా, తర్వాత సిద్ధ వైద్యంలో ఉండే పాషాణాలను శుద్ధి చేసి, నవరసాలు అంటే 9 రకాల శుద్ధులు చేసి పాషాణాలని, వాటిని ఆయుర్వేదాన్ని రెండు మిక్స్ చేసి ఉడికించి చూర్ణం చేసుకొని ఆ భస్మాలు చేసుకొని పుటాలు పెట్టి భస్మం చేసుకొని అది వాడుకోగలిగితే 100% 160 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుందండి. వాడిన 5వ రోజు నుంటే మీ డయాబెటిక్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం విటమిన్, ప్రోటీన్ యూరిన్ ద్వారా బయట పోకుండా అత్యంత శక్తివంతులుగా మార్చే ఒక ఫార్ములా నేను కనుగొన్నానండి ఈ మధ్య కాలంలోనే. అది దాదాపుగా ఇప్పటికి కొన్ని చేరిపోయిందండి, చాలా వరకు ప్రజలకు చేరిపోయింది. చాలా మంది వాడి శక్తివంతులుగా ఉన్నారండి. ఇంత అద్భుతమైన ప్రయోగం చేసి కనుక్కున్నానండి ఈ మధ్య కాలంలోనే. కాబట్టి ఆయుర్వేదానికి ఉండే పవరు, సిద్ధ వైద్యానికి ఉండే పవరు అంత గొప్పదండి మనకు. కానీ జాగ్రత్తగా సేకరించుకొని శుద్ధీకరణ మెయిన్ ఇంపార్టెంట్. అంటే మూలికల్లో ఉండే విష పదార్థాలను తొలగించి, పాషాణాల్లో ఉండే విషాన్ని తొలగించి, వీటిని పుటాలు పెట్టి శుద్ధి చేసుకొని, అలాగే మనం భస్మం చేసుకొని వాడుకోగలిగితే 100% రిజల్ట్స్ వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగానే ఉంటారు. యూరిన్ ప్రోటీన్ విటమిన్ అనేది యూరిన్లో పోకుండా జీవితాంతం ఆరోగ్యకరంగా ఉంటారండి. దీనికి జీవితాంతం మందులు పరిష్కారం కాదు. ఆయుర్వేద మందులు జీవితాంతం పరిష్కారం కాదు. ఆయుర్వేదం కావచ్చు, సిద్ధ కావచ్చు, యునాని కావచ్చు, హోమియోపతి కావచ్చు, అల్లోపతి కావచ్చు అండి, జీవితాంతం వాడే అవసరం లేదండి. నేను బల్ల గుద్ది చెప్తున్నానండి, 160 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయి మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క శుద్ధి చేసిన మిరియాలని సాల్ట్స్ రూపంలో మార్చుకుంటామండి. సాల్ట్ రూపం అంటే భస్మం రూపంలో మార్చుకొని ఆ ఉప్పుల్ని మేము ఒక ఇంగ్రీడియంట్ లాగా కలిపి, అదేవిధంగా ఆయుర్వేదం యొక్క మొక్కలు రేర్ అంటే కొద్దిగా అరుదుగా దొరికే మూలికల్ని ఉప్పులుగా మార్చి, అదేవిధంగా సిద్ధ వైద్యం అంటే పాషాణాలని ఉప్పులుగా మార్చి శుద్ధి చేయాలండి. పాషాణాలు అంటే చాలా వరకు శుద్ధి అంటే 9 రకాల శుద్ధి చేసి వాటిని మనం కరెక్ట్గా ఉపయోగించగలిగితే 160 రోజుల్లో పూర్తిగా సమూలించబడుతుంది డయాబెటీస్ లెవెల్ అనేది. బ్లడ్ ప్రెషర్ అనేది అసలు జీవితంలోనే ఉండదండి, ఆ పేరే ఎత్తే అవసరం ఉండదండి. దీంట్లో జీవితాంతం అల్లోపతి, ఆయుర్వేదము, హోమియోపతి, యునాని
ఏ మందులు కూడా జీవితాంతం వాడే అవసరమే ఉండదండి. కేవలం 160 రోజులు వాడి పూర్తిగా తగ్గించుకొని జీవితాంతం శక్తివంతులుగా ఉండండి. సో ప్రపంచంలో మరి ఎప్పుడు మన క్యూర్ చేయలేనిది డయాబెటీస్, తర్వాత బ్లడ్ ప్రెషర్ అంటారు. మరి ఆయుర్వేదంలో దీనికి క్యూర్ ఉందని మరి ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. శుద్ధి చేసిన మిరియాలు మీ దగ్గర ఉంటేనే వాటిని సాల్ట్స్ గా మార్చుకొని, ఉప్పులుగా మార్చుకొని, చూడండి శుద్ధి చేసిన మిరియాలు ఎంత వాటికి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా వాటిని సాల్ట్ ఉప్పులుగా మార్చుకొని, ఆయుర్వేద మూలికలను ఉప్పులుగా మార్చుకొని, పాషాణాలను ఉప్పులుగా మార్చుకొని వాడగలిగితే ఎటువంటి జబ్బైనా పూర్తి పరిష్కారం మన దేశంలోనే ఉందండి. ఎస్. సో ఈ శుద్ధీకరణ అయిన ఈ మిరియాలు అన్నారు కదా, అవును. దీన్ని ఉప్పుల కింద ఎలా మారుస్తారో అది ఒక ప్రొసీజర్ చెప్పతారా? శుద్ధి చేసిన మిరియాలను మనం ఆల్రెడీ శుద్ధి చేసే ప్రక్రియ చెప్పామండి. శుద్ధి చేసిన మిరియాలని పుటం పెడతామండి మేము. పుటం అంటే ఒక చిన్న మీకు ప్రమిదలు ఉంటాయండి. ప్రమిదలు సైజ్ అంటే మనకు ఎంత మోతాదు మనం తీసుకుంటామో, అంటే ఎంత వెయిట్ మిరియాలు, శుద్ధి చేసిన మిరియాలు మనం తీసుకుంటామో వాటిని ప్రమిద తీసుకొని ఫస్ట్ వాటిని ప్రమిద కరెక్ట్ గా 2 ఉండాయి లేవా, అతుక్కొని ఉంటాయి లేవా, గ్యాప్ లేకుండా ఉండాలండి. వాటిని చూసుకొని, లేదంటే కింద భూమి మీద గరుగ్గా ఉండే ప్లేస్ లో బాగా ఈ విధంగా సాది వాటిని 2 కరెక్ట్ గా ఉంటాయో లేదో చెక్ చేసుకొని వాటిల్లో శుద్ధి చేసిన మిరియాలు పెట్టి, తర్వాత దానిపైన ఇంకో ప్రమిద పెట్టి నీట్ గా సీల్ చేస్తామండి దాన్ని. దేంతో సీల్ చేస్తారు దాన్ని? బంకమట్టితో సీల్ చేస్తాము. బంకమట్టి లేకపోతే టౌన్ లో అనుకోండి, ఇప్పుడు పల్లెలో అయితే ఎక్కడ చూసినా బంకమట్టి దొరుకుతుంది. సో బంకమట్టితో 7 సార్లు సీల్ చేస్తామండి. బంకమట్టి క్లాత్ అండి, శుద్ధి సీల్ చేస్తామండి. 7 రౌండ్లు సీల్ చేస్తామండి. సో బంకమట్టి దొరకని పక్షంలో ముల్తాని మట్టి అండి కొద్దిగా తేమ చేసి కలిపి బట్ట పెట్టేసి దాన్ని నీట్ గా సీల్ చేస్తామండి. 7 రౌండ్లు వచ్చే విధంగా సీల్ చేసి పుటం పెడతామండి. పుటం కూడా కొద్దిగా భూమి లోతు తవ్వి, ఒక 2 అడుగులు లోతు తవ్వి, ఒక 15 పిడకలు నాటే ఆవు, దేశవాళీ ఆవు యొక్క పిడకల్ని పెట్టి వాటిని పుటం పెడతామండి. పుటమైన తర్వాత భస్మం తయారవుతుందండి. పుటం అయిన తర్వాత ఆ యొక్క సీల్ ని మనం ఓపెన్ చేస్తే భస్మం అయింటుందండి. ఆ భస్మాన్ని ఉప్పులుగా మారుస్తామండి. ఆ భస్మాన్ని మనం ఏం చేస్తాము, అది పూర్తిగా చూస్తే నల్లగా అయిపోయి ఉంటుంది, కొంతమందికి మాడిపోయి ఉంటుంది. అంటే పుటం ఏ విధంగా ఉంది మోతాదు చెక్ చేసుకోవాలండి. అందుకోసమే అనుభవమైన సిద్ధ వైద్యుడు ఉంటే ఎంత మోతాదు వెలుగుతా ఉంది, ఆ యొక్క టెంపరేచర్ ఎంత ఉందని చెక్ చేసుకొని అతనికి తెలిసిపోతుందండి. అనుభవమైన సిద్ధ వైద్యునికి ఖచ్చితంగా తెలుస్తుంది అది ఉప్పులుగా మారుతుందా, పూర్తిగా భస్మమైపోయి బ్లాక్ గా అయిపోతుందా అనేది చెక్ చేసుకొని వాటిని ఉప్పులుగా మార్చుకుంటామండి. కాబట్టి ఇది దయచేసి సొంతంగా ఎవరు చేసుకోకుండా అనుభవమైన సిద్ధ వైద్యుల దగ్గర ఈ యొక్క శుద్ధి చేసిన మిరియాలని ఉప్పులుగా మార్చుకొని ఇంగ్రీడియంట్స్ వాడుకోగలిగితే జీవితంలో జబ్బే ఉండదండి. అది ఇండియన్ సీక్రెట్. సో మనం ప్రకృతితో ఉండి ఈ ఆయుర్వేదాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అవునండి. సో మన ఎంతో కాలం బట్టి మన ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోయి మరి ఎన్నో జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆయుర్వేద విధానాన్ని మనం మర్చిపోతూ వచ్చాం. అవునండి. కానీ మీలాంటి ఒక స్వామీజీ వల్ల మరి ఈ ఆయుర్వేదం గురించి మళ్ళీ మేము తెలుసుకుని మళ్ళీ ఆ ఆయుర్వేదం వైపు మనం మళ్ళీ పయనం చేయాలని నేను అనుకుంటున్నాను. మనం ఇవాళ మహిళలు తొందరగా మెచ్యూరిటీ పొందుతున్నారు. అంటే వాళ్ళ వయసుకు రాకుండానే ఆ మెచ్యూరిటీలోకి వచ్చేస్తున్నారు. అవునండి. తర్వాత మెచ్యూర్డ్ అయిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు PCOS అనే ఈ 2 సమస్యలు చాలా విపరీతంగా వాళ్ళలో వస్తున్నాయి. తర్వాత రైట్ టైంకి వాళ్ళకి పీరియడ్స్ రావట్లేదు. సో ఈ తర్వాత తొందరగా వాళ్ళకి మెనోపాజ్ అన్నది తొందరగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఈ 4 పాయింట్స్ ఏమైతే చెప్పానో మహిళలు ఈ నాటి మహిళలు ఎక్కువగా ఈ యొక్క సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ సమస్యలకి పరిష్కారం మరి ఆయుర్వేదంలో మనకి దొరుకుతుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు త్వరగా మెచ్యూరిటీ అవుతున్నారు. త్వరగా అంటే 10 సంవత్సరాలు కొంతమంది అవుతున్నారు, 11 సంవత్సరాలకు అవుతున్నారు, 12 సంవత్సరాలకు అవుతున్నారు. కారణం చూడండి, లో ఇమ్యూనిటీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో సరిగా డైజెస్టివ్ అవ్వకపోవడము, సరిగా తినకపోవడము, వామ్స్ అంటే నులి పురుగులు ఎక్కువ ఉండడము దీనికి ప్రధానమైన సమస్య. ఓకే. కాబట్టి అందరూ కూడా శుద్ధి చేసిన మిరియాల చూర్ణం ఖచ్చితంగా మీరు కానీ ఇంట్లో పెట్టుకోగలిగితే ఆ సమస్యల నుండి బయటపడచ్చు. ఒకటి ఆయుర్వేద చక్కటి పరిష్కారం. ఇందుకు ఆయుర్వేద చక్కటి పరిష్కారము. PCOS అనేది ఒక చిన్న యూట్రస్ లో, అంటే మన గర్భసంచిలో జరిగే చిన్న చిన్న సమస్యలు అండి ఇవి.
సో నీటి బుడగల్లాగా ఉండడము, సో కొంతమందికి రెగ్యులర్ పీరియడ్ రాకపోవడము, ఇవన్నీ సమస్యలతో చాలా మంది కాదు ఇప్పుడు దాదాపు 98% ఇదే సమస్యలతో బాధపడుతూ చాలా మంది లావ్ అయిపోతున్నారు. అనవసరమైన నీరు చేరుతుంది, సరైన సమయానికి తినడం లేదు, ఆరోగ్యకరమైన భోజనం తినడం లేదు మొదటగా. కాబట్టి ప్రతి ఒక్కరు పోయి గోబీ, ఫ్రైడ్ రైస్, సాల్ట్స్, ఇవన్నీ బయట ఐటమ్స్ అన్ని తిని, ఎందుకంటే టైం లేదు, వీళ్ళు వర్క్ మీద బిజీ అయిపోయి ఆ టైం లేక చాలా మంది బయట ఫుడ్ తిని ఆయిల్స్ అన్ని కల్తీ ఆయిల్ తిని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు తిని పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్తున్నారు, చిన్న పిల్లల నుండి దాన్ని తినిపిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల త్వరగా మెచ్యూరిటీ రావడము, తర్వాత పెద్దవాళ్ళకి కొంత వయసులో వచ్చిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా పోవడము, చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి వేడి చేయడము, యూరిన్ సరిగా రాకపోవడము, ఇవన్నీ సమస్యలతో బాధపడుతున్నారు. సో మలబద్ధక సమస్య కావచ్చు, అజీర్ణ సమస్య కావచ్చు, పీరియడ్స్ కరెక్ట్ గా రాకపోవడం కావచ్చు. సో ఈ విధమైన సమస్యలతో చాలా మంది సతమతమవుతున్నారు. దీనికి అద్భుతమైన ఆయుర్వేద చికిత్స విధానం ఉందండి. ఒకే ఒక నెలలో ఆ సమస్య నుండి పూర్తిగా తొలగించబడుకుంటుంది బాడీలో. అలోవెరా అండి, అలోవెరా యొక్క గుజ్జు, అలోవెరా ఉంది కదా, అలోవెరా ముళ్ళులా కాదండి, అది యాక్చువల్గా 4 రకాలండి. ఒకటి నాటిది వచ్చి చాలా పొడవుగా ఉంటుందండి, అవి పల్లెల్లో ఎక్కువగా దర్శనమిస్తా ఉంటాయి. అలోవెరా అనేది చిన్న బాగా మంచి, ప్రతి ఒక్క సౌందర్యానికి అలోవెరా గుజ్జు వాడితేనే ఖచ్చితంగా సౌందర్య రహస్యం అని క్రీమ్స్ తయారు చేస్తారండి. ఆ యొక్క అలోవెరాని తీసుకోండి. మళ్ళీ దాంట్లో ఎర్ర అలోవెరా ఉందండి, అది వద్దు. ఎర్ర అలోవెరా ఉండేది చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి, చాలా పవర్ఫుల్. అది లేకుండా గ్రీన్ గా ఉండేదే, పచ్చగా ఉండేది అలోవెరా తీసుకొని ఒక రెబ్బ ఇంత పొడవు ఉంటుందండి. నీట్ గా మొదట వెనకాల నీట్ కట్ చేసుకొని సైడ్ నీట్ గా ముండ్లను కత్తిరించి ఆ లోపల గుజ్జు తీసి కొద్దిగా పెట్టుకోండి. కొద్దిగా పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. అలోవెరాని తీసిన గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే దానికి పసుపు అండి, మనం తినే పసుపు, వంటల్లో వాడే పసుపు, దాన్ని కొద్ది మోతాదు బాగా కలిపినామంటే అలోవెరాలో ఉండే ఆ యొక్క జిగట లాంటి పదార్థము గట్టి పడుతుందండి. గట్టిపడిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఏది అలోవెరా. అప్పుడు ఆ ముక్క మనకు చేతికి అందుతుంది, డ్రై అవుతుంది. పసుపు వేస్తానే డ్రై అనమాట. చిన్న చిన్న ముక్కలు అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీట్ గా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. అంటే అలోవెరా, పసుపు, తినే పసుపు. తర్వాత సరిపడా, అంటే మీరు ఎంత మోతాదు తీసుకుంటారో సరిపడా సరి సమానంగా ఉండే జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్ర తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 మిళితం అండి. ఈ 3టిని ఏం చేయాలా, బాగా చిన్న ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలండి. అంతా మీరు మోతాదు ఎంత తీసుకోగలుగుతారు, ఒక నెల మోతాదు అనుకోండి. సో అలోవెరా యొక్క గుజ్జు 250 గ్రాములు, పసుపు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు కలుపుకుంటామా. దీంతో పాటు మిశ్రి అంటారు, కండపోతు, మనం నవబోతు అంటారు, సో కండ చక్కెర అంటారు, సో కలకండ అంటారు. సో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒకటి అనమాట. సో అది వచ్చేసి 25 గ్రాములు, 25 గ్రాములు కండ చక్కెర వేసుకోవాలని ఉంటుందండి. సో దాన్ని పటిక బెల్లం కూడా అంటారు, ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది కాబట్టి. సో అనేక పేర్లు ఉన్నాయండి. సో అది 25 గ్రాములు. 25 గ్రాములు చూర్ణం వేసుకొని 4టిని బాగా చేత్తో కలిపి ఎండలో డ్రై చేయాలండి. బాగా ఎండలో ఎప్పుడైతే డ్రై చేస్తామో, ఆ డ్రై చేసిన తర్వాత ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పడుతుందండి. ఈ అలోవెరా ముక్కలు ఏమవుతాయంటే చిన్న పేపర్ లాగా మారిపోతాయండి. చూస్తే చాలా మనం పొడి కొట్టుకునే విధంగా తయారవుతుంది. పసుపు మిశ్రమం అంటే అలోవెరాని శుద్ధీకరణ, అలోవెరాని పసుపుతో శుద్ధి చేస్తాము, ఆ అలోవెరా పసుపుని జీలకర్రతో శుద్ధి చేస్తాము, ఆ జీలకర్రని మనము కండ చక్కెర, పటిక బెల్లం అన్నమాట. సో వీటన్నిటిని మిళితం చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత పొడి చేసుకొని ఆ పొడిని గాజు సీసాలో పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఒక నెల మోతాదు, ఒక నెలకు సరిపడా మోతాదు చెక్ చేసుకోవాలండి. అలోవెరా 250 గ్రాములు, అలాగే 100 గ్రాముల పసుపు, 100 గ్రాముల జీలకర్ర, 25 గ్రాములు కండ చక్కెరనే మనం పటిక బెల్లం అంటాము, తెలంగాణలో మిశ్రి అంటారు. సో ఇన్ని రకాలుగా పిలువబడుతుంది. ఈ 4 రకాలు చేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్న చూర్ణాన్ని
డైరెక్ట్ గా అర్ధ చెంచా మీరు నీళ్ళల్లో వేసుకొని, గోరువెచ్చల నీళ్ళలో వేసుకొని డైరెక్ట్ గా ఏమి తినక ముందు, ఉదయం సాయంత్రం తినక ముందు ఒక గ్లాసు వేసుకొని తాగితే ఒకే ఒక నెల పీసీఓడి, పీసీఓఎస్, డైలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి అంతా క్లియర్ అయ్యి ప్రతి నెల నెల పీరియడ్స్ వచ్చేస్తాయండి. అట్ ద సేమ్ టైము పీసీఓడి అనే సమస్య పూర్తిగా వెళ్ళిపోతుందండి. పీసీఓఎస్, పీసీఓడి రెండు ఒకటే అండి. సో ఎనీ టైప్ ఆఫ్ అంటే గర్భసంచిలో ఉండే గడ్డలు కావచ్చు, సిస్టులు కావచ్చు, ఏదైనా ఏ రకమైన అనవసరమైన సమస్య అయినా కూడా అన్ని క్లియర్ అయ్యి యూట్రస్ అంటే ఆ గర్భసంచి ఫ్రెష్ గా తయారైపోతుంది. చిన్న బిడ్డకు ఏ విధంగా ఎదిగే బిడ్డకు ఏ విధంగా ఉంటుందో గర్భసంచి ఆ విధంగా ఫ్రెష్ అయిపోతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మహిళలు ఇది సొంతంగా చేసుకోండి. ఈ చేసుకున్న తర్వాత ఒక నెల ఇది వరకు వచ్చండి. డైరెక్ట్ గా నీళ్ళల్లో తాగలేని వాళ్ళు ఏం చేశారంటే చిన్న సైజు ఒక బఠానీ సైజు అంత గోళీలు తేనె కొంచెం కలుపుకొని, సో గోళీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, లేదు ఉదయం సమస్య ఎక్కువ ఉండేవాళ్ళు సో దీంట్లోనే ఎర్రబట్ట, తెల్లబట్ట అవుతుంటారండి. సో వాళ్ళకు చక్కటి పరిష్కారం ఏమిటంటే అందరికి కూడా 41 రోజుల పూర్తి పరిష్కారం అండి. పూర్తిగా స్టాప్ అయిపోతాయి. ఎర్రబట్ట, తెల్లబట్ట అని కూడా పూర్తిగా స్టాప్ అయిపోతుంది. ఈ చిన్న సమస్యకి గర్భసంచి కూడా తొలగించుకోవడం పద్ధతి కాదు. దేవుడిచ్చిండే మనకు యొక్క ప్రతి ఒక్క పార్ట్లోని ఎవరు తొలగించే రైట్స్ ఎవరికి లేవు. సమస్య తెలుసుకోకుండా, పరిష్కారం తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు హాస్పిటల్ పోయి గర్భసంచిని తొలగించుకుంటున్నారు సమస్య. ఇది జాబ్ చేసే వాళ్ళకి వీళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది కాబట్టి ఈ చిన్న చిట్కా వాడితేనే ఇన్ని సమస్యలు పోతున్నాయి. క్యాన్సర్ వరకు వెళ్ళిపోతున్నాయి. అంటే గర్భసంచి యొక్క క్యాన్సర్ కూడా 41 రోజుల్లో పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇంత అద్భుతమైన చిట్కా పెట్టుకొని ఎందుకు గర్భసంచి తీసుకుంటున్నారని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. మహిళలు దయచేసి మేల్కోండి, దయచేసి ఈ చిన్న చిట్కా వాడండి. ఈ చిన్న చిట్కా, ఈ ఆయుర్వేదం ఎంత గొప్పతనం అనేది మీరు తిని మీ యొక్క సమస్యలు పోగొట్టి మీరు ప్రతి ఒక్కరికి మన దేశంలో ఆయుర్వేదం గురించి గొప్పగా పొగడండి. దయచేసి అందరికి చెప్పి ఆయుర్వేదం వైపు మళ్లించండి. ఎవరు కూడా ఆ యొక్క పాటిని గర్భసంచిని తొలగించే రైట్స్ ఎవరికి లేదండి. పోయి అనవసరమైన డబ్బులు ఇచ్చి ఆ సమస్య తొలగించుకొని ఇంకో సమస్య తెచ్చుకోవద్దండి అని నా యొక్క విన్నపం. దానికి ఇది చక్కటి పరిష్కారం అండి. ఎస్ అండి. మరి ఎంతో అద్భుతంగా మీరు ఆయుర్వేదంలో ఎన్నో సమస్యకి పరిష్కారం అన్నది చెప్పడం జరిగింది. మీరు మా స్టూడియోకి వచ్చి మరి ఆయుర్వేదంలో అన్ని సమస్యలకి పరిష్కారం చెప్పడం అన్నది మాకు ఎంతో మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. మీకు ఎంతో కృతజ్ఞతలు. నమస్తే అండి. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మనం ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.